రాజు మరియు స్వరూపాన్ని వెలువడి సందర్భంలో కృతజ్ఞతలు కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు కుటుంబానికి ఆశీర్వాదాలు తెచ్చి ప్రార్థన చేస్తున్నారు. యజ్ఞ అభిలాష్ మొదటి సంవత్సరంలో పరీక్షలు రాకుండా దేవుని పాటుకుంటూ దేవుని ఆశీర్వాదాలు ప్రకటించినారు. ఆకాశ దేవుని ఆశీర్వాదాలు తెచ్చి అనిపిస్తున్నారు. జీవన్ సిద్ధు ఆకర్షణ కోరుతున్నారు. కె సూర్య, దీపిక, సందీప్ కుమార్ పరీక్షల వసతగా కోరుకుంటున్నారు. తనడి పరీక్షల రాష్ట్రంలో కోరుకుంటున్నారు. వాళ్ళ కంపెనీ కృష్ణాన్ని తెచ్చిందని కృష్ణాన్ని తెచ్చాను. కృష్ణాన్ని తెచ్చామని విలేషం ద్వారా కోరుకోవాలని ఆరాధనలకు ప్రారంభించడం కోరుచున్నారు. జైన్ బుద్ధి రాజ్ ఆశీర్వాదాలకు ఉద్యోగం దొరకాలని ఈ పురుషులు ప్రారంభించడం కోరుచున్నారు. ప్రత్యేకంగా ప్రారంభం చేస్తూ పవిత్రమైన పురుషులలో సమస్య ఏంటంటే మన పాపం
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సముద్రము భూమిపై కన్ను నిలిపెను. సత్యమైన మార్గముల నడుచుచుండెను, సత్యమైన మార్గముల నడుచుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సత్యము మీకు స్వతంత్రులను చేయును. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20 నుండి 21 వరకు, 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సత్యపడుదు అని క్రీస్తు పక్షమున మేము ప్రతిమానం పొందుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏదైనా ఆయనతో ఏకమవ్వవలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పరివారమైన మేము మేము అర్థించుచున్నాము. ఏదైనా అనుకూల సమయమున నిన్ను ఆనందించుతిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభు వాక్కు. మధురమైనది బలమైనది. నీరూపమెంతో సుందరమైనది, నీ ప్రేమమెంతో విలువైనది. ఓ నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. పదియాకెను నేర్పుము నీ వాక్యము, పరిపాలన చేయుము నీ వాక్యము.
పరివర్తనమే నీ వాక్యము, ప్రతిదానికి రక్షణ నీ వాక్యము. పరివర్తనమే నీ వాక్యము, ప్రతిదానికి రక్షణ నీ వాక్యము. నీ వాక్యమెంతో మధురమైనది, నీ నామమెంతో బలమైనది. ప్రభు మీకు తోడుగాక. పునీత మత్తయి రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ కంటి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. లేని యెడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరింటి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను దాంభికులు చేయనట్లు నీవు నీ దానధర్మములను మేళతాళములతో చేయవలదు. వారందరూ తగిన ఫలమును పొందియున్నారని నేను నీతో వాగ్దానిస్తున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకున్నట్లు రహస్యముగా చేయు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించు. నీ తండ్రి నీకు తగిన బహుమానములను వస్తుందో. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయక వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించదని మీతో వాగ్దానిస్తున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ ఇల్లులో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్టైన నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములంగా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానములను వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉన్నప్పుడు వారు తమ ఉపవాసము వరుల కంటబడుటకై విచారవదనములతో ఉండురు. వారికి తగిన ప్రతిఫలము లభించిందని మీతో వాగ్దానిస్తున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృష్టైన నీ తండ్రియే గాని మరెవరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యాలలో గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ప్రభు క్రీస్తు శుభవార్త. ప్రభునందు ప్రియులారా, ఒక పవిత్రమైనటువంటి కాలంలో మనం ప్రవేశించాము. వాస్తవానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి కాలము ప్రతి రోజు కూడా పవిత్రమైనటువంటి. మనం పవిత్రంగా ఉంటే అది పవిత్రంగానే ఉంటుంది.
అయినా మానవులుగా మనము త్రోవ తప్పుతుంటాము కాబట్టి అప్పుడప్పుడు మళ్ళా మనలను ఆ సరైన త్రోవకు తీసుకుని రావడానికి తల్లి శ్రీ సభ మనకు ఈ కాలాలను ఏర్పాటు చేసింది. ఈ యొక్క పాస్కా ఆయన కాలం ఇదివరకు తపస్సు కాలం అనేవాళ్ళు. ఎందుకంటే మనము కొంత తపస్సు చేయాలని, కొన్ని జాగ్రత్తలు చేయాలని, మనం ఆ విధంగా ఉండాలని ఈ యొక్క కాలాన్ని తపస్సు కాలం అన్నారు. కొన్ని చోట్ల శ్రమ కాలం అన్నారు. ఎందుకంటే ఈ కాలము మనకి కొన్ని శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఈ అందాలు ఎక్కువైపోయి మనకి ఇంకా ఇసురుకుంటూ ముసురుకుంటూ మనము ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొవాలి. అది కాదు అర్థం. కానీ ఈ శ్రమ కాలంలో ప్రభు శ్రమలను తలుచుకొని ఆ ప్రభు శ్రమలలో మనం కూడా పాల్గొంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రమ కాలం అన్నారు. ఆ తర్వాత పాస్కా ఆయన కాలం అన్నారంటే ఈ 40 దినాలు పాస్కా పండుగకు అతి ముఖ్యమైన పండుగ. క్రిస్మస్ కంటే కూడా ముఖ్యమైన పండుగ. క్రిస్మస్ కంటే కూడా అన్నింటికంటే ముఖ్యమైన పండుగ పాస్కా పండుగ. ఎందుకంటే ప్రభు పునరుత్థానం ద్వారానే మానవులకు రక్షణ కలిగింది. కాబట్టి ఆ పండుగకు సిద్ధపడడానికి ఇప్పుడు పాస్కా ఆయన కాలము అంటారు. ఏదేమైనప్పటికీ మన యొక్క తల్లి శ్రీ సభ యొక్క మన సంఘం యొక్క ఉద్దేశము ఈ కాలంలో మనము మన పాపములో తెలుసుకొని వాటిని అంగీకరిస్తూ వాటికి తగిన ప్రాయశ్చిత్తము, వాటికి తగినటువంటి మారు మనస్సు, హృదయ పరివర్తనము చెందుతూ దానిని సర్దిద్దుకొని ప్రభువునందు పాపానికి మరణించి ఉద్ధారమే అనగా కొత్త జీవితం జీవించడమే, నూతన జీవితం జీవించడానికే ఈ యొక్క కాలం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. మరి ఈరోజు మనకు ఇంకా చాలా మందికి ఒక ఉద్యోగాన్ని అవ్వాల్సి ఉంటుందేమో. మనము ఈ యొక్క 40 దినాల్లో మన మిగతా విషయాలు పరిశీలించుకుందాం. ఈ రోజు ముఖ్యమైనటువంటి అనగా ఈ రోజు మనం ఒక మార్గదర్శకంగా లేక ఈ రోజు మనం ఒక నిర్ణయ దినంగా, ఈ రోజు మనం ఒక ఆరంభ దినంగా ఏమి మనం చెయ్యాలనే దానికి ఆరంభము మనం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వ ప్రియులారా, ఈ రోజు వాక్యాలు మనకి 2 విషయాలు చూద్దాము. మొదటిది ఏమి చేయకూడదు, ఎలా చేయకూడదు అనే దాని మీద ఒక నిమిషం మనం ఆలోచిద్దాం. మొదటి పట్టణంలో మనం విన్నాం, 52వ గ్రంథంలో విన్నాము. ఏమిటి? ఇదిగో మీరు ప్రభు దగ్గరికి తిరిగి రండి. అలాగా ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలినట్టు. ఇప్పటికైనా ఇంకా అవకాశం ఉంది. దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. మన పరివర్తనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి పూర్ణ హృదయంతో నా యొద్దకు రండి. మీ బట్టలు చించుకునడం చాలదు. పూర్వము ఉపవాసం ఉండేటప్పుడు హృదయ ప్రవర్తన గుర్తుగా బట్టలు చింపుకొని బూడిద రాసుకొని నేల మీద పడుకునేవారు. అది పశ్చాత్తాపానికి గుర్తుగా వాళ్ళు అనుకునేవారు. కాబట్టి ఇప్పుడు ఏమనుకున్నాడు తర్వాత ఈ బహిరంగమైనటువంటిది కాదు, ఈ బట్టలు చించుకోవడం కాదు, బూడిద పూసుకోవడం కాదు, ఉపవాసం ఉండడం కాదు. ఆయన దగ్గరికి వచ్చి అదిగో ఆయన దగ్గరికి పూర్ణ హృదయంతో దిగి రమ్మని. ఇప్పుడు ఈ సంస్కారంలో చాలా మంది గుర్తొస్తారు, ఇంకా రకరకాల పనులు చేస్తారు.
మిగతా సమయంలో ఏముండదు, కానీ పూర్ణ హృదయంతో నా ఇళ్లకు తిరిగి రండు. నేను అంటే చాలా చెప్పాను. ఈ రోజు కొంతమంది ఈ 40 దినాల్లో అనేక కార్యక్రమాలు చేస్తారు. ఈ 40 దినాలు చేసే కంటే మనకున్న 56 48 52 ఆదివారాలు 52 ఆదివారాలు పాల్గొంటే అది గొప్ప ఘనకార్యం. 40 దినాలు చేసి ఆదివారాన్ని మానేసే కంటే ఈ 52 ఆదివారాలు సంవత్సరం 52 ఆదివారాల్లో దేవుని ఆజ్ఞ ప్రకారం శ్రీశైల చట్ట ప్రకారం ఏ పవిత్ర దేవుని పవిత్ర మనసులుగాక ఆదివారంలో నిన్ను పూజగాక అనేటువంటి మాటలు నెరవేరిస్తే ఎంతో ఉపయోగం. కాబట్టి మనం గమనించుకొని అలాగే మనము సువార్తలో ఉన్నాం. ఏమి చేయవద్దని చాలా మంది గురువులు, చాలా మంది భక్తులు కూడా ఈ కాలంలో ఈ 3 కార్యములు, పుణ్య కార్యములు చేయాలని బోధిస్తూ ఉంటారు. ఏమిటది? ఉపవాసము, ఏమిటది? ఉపవాసము, ప్రార్థన, దానధర్మాలు. ఈ వాక్యాన్ని బట్టి అవి చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రభు చెప్పినటువంటి అర్థం ఏమిటి? అవి చేయమని చెప్పడం లేదు, అవి చేసేవారు ఎలా చేయాలి. ఇప్పుడు ఎన్ని దానధర్మాలు చేస్తున్నారు? మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? కాబట్టి అక్కడ ఈ కాలంలో ఈ 3 కార్యములు చేయాలని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రభు యొక్క అర్థం ఏమిటంటే మీరు చేసే ఏ కాదు, మీరు చేసే మనుషులకు అండబడ్డకై వారి ఎదుట మీ భక్తి కార్యములు, మనం చేసే ఏ భక్తి కార్యమైనా, ఏ పుణ్య కార్యమైనా, ఏదైనా ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? ఇతరుల మెప్పు కోసం కాదు, ఇతరులు పొగడాలని కాదు. ఆనాడు ఆ పరిచయులు వాళ్ళు చేసే పని ఇదిగో వాళ్ళు దానం చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? మేళతాళంతో ఇదిగో మేము దానం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి మేళతాళంతో వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసేవారు. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా వీరి మలుపుల్లో అలా ఉండి అందరూ చూడాలని చూసుకోలేగా ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే ఉపవాసాలు కూడా. కానీ ఈ రోజు మనం అందరూ గుర్తించవలసింది ఏమిటి అంటే ఏమి చేయాలన్నా దానికంటే చేసే పుణ్య కార్యాన్ని, ఏ పుణ్య కార్యమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఏమి కోసం చేయాలి? మనుషుల మెప్పు కోసం కాదు, మనుషుల మెప్పు కోసం కాదు. ఈరోజు చాలా మంది పంచాంగం మొదలుపెట్టారు. ఒకరు మొదలుపెట్టి నా సుందరాన్ని మొదలుపెడతారు. మా గురువులు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ఒక ఏదైనా మొదలుపెడితే దాన్ని అందరూ చేస్తారు. చాలా మంచిదే, కానీ కొద్దిగా ఈరోజు విజయనగరంలో చూస్తే ఎన్ని పాప పశ్చాత్తాప పాదయాత్రలో 2వ పాయింట్ ముందు పాయింట్ ఇది. కాబట్టి మీ భక్తి కృత్యములను, మీ భక్తి కార్యక్రమాలను అనగా మీరు చేసే ఏ పుణ్య కార్యమైనా ఏది కూడా దేవుని మహిమ కొరకు, దేవుడు మెచ్చుకునేలాగా ఉంటారు. మానవులు మెచ్చుకునేలాగా, దేవుడు మెచ్చుకునేలాగా. ఇదిగో ఈమె చాలా ప్రార్థనాపరుడు, ఈమె చాలా ప్రార్థనాపరురాలు ఆయన మెప్పు పొందడానికి కాదు, మానవుడు కాదు. కాబట్టి మనము ఎన్ని దానధర్మాలు చేస్తారో నాకు తెలియదు, ఎన్ని ఉపవాసాలు చేస్తారో నాకు తెలియదు, ఎంత ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. కానీ మనం చేసే ప్రతి పని దేవుడు బతికే కోల్గారు అంటారు కదా. నీవు తినను త్రాగినను ఏమి చేసినను దేవుడి
ఇది మనకు ముఖ్యమైన ఉద్దేశం. ఈనాడు కొంతమంది గత రోజులు పడుతూ ఉంటారు. నేను సారీ కానీ అందరూ చూడాలి. నేను పెద్ద మంది వారి మాదే సంఘటనలుగా వారి మాదే నేనే అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అది కాదు, నీవు ఎవరి కోసం కాదు, నీ పనిలో నుంచి చేసేది జాగ్రత్తగా దేవుని మహిమ కొరకు, మన మహిమ కొరకు కాదు, మన గొప్ప కొరకు కాదు. అది ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి బహిరంగమైనటువంటి కార్యక్రమాలు ఇదిగో మంత్రం చెప్పుకోవడం కాదు, ఓట్లు పూసుకోవడం కాదు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు బాగుంటున్నప్పుడు ఏం చేయాలి, అలా చేయాలి అనేటటువంటిది మరి జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్నిసార్లు మనకి పౌరుగా మనకి ప్రభు కూడా చెప్పి ఉన్నాడు, నీవు నీ పరలోకని మహిమపరచుకున్నట్టుగా నీ కార్యంలో ప్రభు చెప్తున్నాను. కనుక ఈరోజు మధ్యన మనము చేయబోయేటటువంటి ఏ కార్యక్రమాలు కూడా భక్తి కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు ఏం చేస్తావో అది మన వ్యక్తిగతం. నీవేం చేస్తావో నీ వ్యక్తిగతం. నువ్వేది ఉపవాసాలు ఉంటావో నీ వ్యక్తిగతం. నీవేది దాతర్మాలు చేస్తావో నీ వ్యక్తిగతం. నీవేది ప్రార్థన చేస్తావో నీ వ్యక్తిగతం. నీ అనుకూలాన్ని బట్టి, నీ సమయాన్ని బట్టి, నీ శక్తిని బట్టి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అలాగే కార్యక్రమాలు కూడా భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరికి చేతనైతే వాళ్ళు చేసుకోవచ్చు. అందులో తప్పలేదు. కానీ చేసేటప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలి, దేవునికి మహిమ కలగాలి. ఒక్కోసారి మనం బహిరంగంగా చేయాల్సి ఉంటుంది, కానీ మన ఉద్దేశంలోనే ఉండాలి. ఇతరుల కొరకు కాదు. ఇప్పుడు కొంతమంది రోజు 5 వచ్చి శిలో మార్గం చేసుకుంటూ ఉంటారు. అది నీ వ్యక్తిగతం. కానీ అక్కడ ఏమిటి ఉద్దేశం ఏమై ఉండాలి, దేవుని మహిమ కొరకు, అవసరమైతే ఇతరుల మేలు కొరకు, ఇతరులకు సహాయం చేయడానికి ప్రార్థన చేయడం. అంతేగాని నేను బతుకురాలని అనేటటువంటిది కాదు. ఈరోజు ఇది మనకి ముఖ్యమైన విషయం. అది మన ఆరంభంలోనే ఉండాలి. ఇక రెండవది, మనము ఈ కాలంలో కొంత ప్రాయశ్చిత్తం చేయాలి. బాగా గమనించండి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వారు యేసు ప్రభు మాత్రమే. ఆయన శిలువ మరణం ద్వారానే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. అంతేగాని ఈ మాట నాకు నచ్చలేదు. పాప పశ్చాత్తాప పాదయాత్రలు, తీర్థయాత్రలు అవి నాకు నచ్చలేదు. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా నీవు వాసంగం చేయవారు కూడా పశ్చాత్తాప పాదయాత్ర చేస్తే ఇంకా పాపాలు పరిహారం వాసంగం ఎందుకు వేసుకున్నాము, మరణం వేసుకున్నాము. అందులో నాకేం అర్థం కాలేదు. మాట చెప్తాడు, ఏంటి ఇదిగో 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు లేకపోతే 30 కిలోమీటర్లు నడవగల వాడు ఉన్నాడు. ఆ నడవగలిగిన వాడు వారి పాప పశ్చాత్తాపం కలిగింది. నడవలేని సంగతి ఏంటి? కాబట్టి ఇది ఈ నడక వలన ప్రాయశ్చిత్తం జరగదు. కొన్నిసార్లు నాకు చెప్తే పరీక్షలు ఖండిస్తాను, నేను ఒప్పుకోను. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? ఈ యొక్క కాలము ప్రాయశ్చిత్త కాలము, అందులో అనుమానం లేదు. ప్రభు చెప్పినటువంటి మాటలు, ఈ ప్రాయశ్చిత్తం అంటే మన పాపములకు మనము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మొట్టమొదటి యేసు ప్రభు మాత్రమే మన పాపములకు
ప్రాయచిత్తం చేశారు. ఈ ప్రాయచిత్తం ఎలాగా? ఆయన మనకు సంగీత సంస్కారం అంటే పాప సంకీర్తనము, దానికి కూడా పేరు మార్చారు సంగీత సంస్కారం. ఈ ద్వారా మొట్టమొదటి పాపాలకు పరిహారము ప్రాయచిత్తం జరుగుతుంది. ప్రభుత్వ పిల్లారా, పాదయాత్ర కాదు, తీర్థయాత్ర కాదు, పాప సంకీర్తనము ద్వారా. నీవు పాప సంకీర్తనం చేయడం లేదు అంటే కనీసం అప్పుడప్పుడైనా కొంతమంది ఏమనుకుంటారంటే ఏడాదికి ఒక్కసారైనా పాప సంకీర్తనము చేయదు. అంటే ఏడాదికి ఒకసారే చేయాలని వాళ్ళు సంఘవాతం అని కాదు, స్త్రీ సభ ఉద్దేశం అని కాదు. నీవు ఏడాదికి ఒక్కసారైనా చేయాలి అంటే ఒక్కసారి కాదని అర్థము. వీలైనప్పుడల్లా చేయాలి. అది సంఘమానికి బోధించేది. నీవు సావైన పాపం కట్టుకున్నప్పుడల్లా పాప సంకీర్తనం చేయలేని మనకి సంఘం బోధిస్తుంది. కాబట్టి ఏడాదికి ఒక్కసారి కాదు, అసలు కాదు. ఈ రోజుల్లో ఈ యొక్క సంస్కారము చాలా తగ్గిపోయింది. చాలా మంది ఆ ఊసే లేదు, అవన్నీ మీ వ్యక్తిగత దానికి నాకు సంబంధం లేదు. కానీ మన యేసు ప్రభు మన పాపాలకు పరిహారము, మన పాపాలకు ప్రాయశ్చిత్తము, ఇదిగో మొట్టమొదటి అంశము, మొట్టమొదటి పాప సంకీర్తనము లేక సంగీత సంస్కారము. దీని గురించి మనం ఏదో మాట్లాడుతున్నాం. ఈ సంగీత సంస్కారం అనేది చేయగలం. ఇది మొట్టమొదటి. రెండవది మన పాపాలకు మనం కొంత పరిహారం చేయాలి. ఏంటది? ఉదాహరణకి పాపం చేసినప్పుడు కావాలి చెప్తారు, కోపమో అలా చెప్పాలి. కొంతమంది ఏమంటారంటే ఏం చెప్పాలండి, ఎన్ని పనులు చెప్పాలి, ఈ పనులు చెప్పకపోతే మనం పాపాలకు మనం అయిపోయింది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అందుకే నేను ఎవరికి ప్రయత్నం ఇవ్వను, ఏం చేయాలని నేను చెప్పను. మీకు మీరు కాదని నిర్ణయించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? సపోజ్ వ్యక్తిని మనం కించపరిచాము, మరి అవమానపరిచాము, అదిగో వెళ్ళి ఆయనతో సఖ్యపడి సంగీత సంస్కారం వాళ్ళతో సఖ్యపడి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవడమే మనం చేసే గొప్ప ప్రాయశ్చిత్తం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగడము, మనం తగ్గించుకోవడము అంత సులభం కాదు. ఇదే ప్రాయశ్చిత్తం, ఇదే పరిహారం. నీవు ఒకటి నష్టం కలిగించావు, ఆ నష్టాన్ని భర్తీ చేయాలి. అదే ప్రాయశ్చిత్తం. అలాగా నేను ఒక్కోసారి చెప్తుంటాను ఏంటంటే వాళ్ళని దూషించానంటే వెళ్ళి వాళ్ళతో సంఖ్య. ఇంకోటి ఏంటి, మనము అదిగో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, ఈ విధంగా ఎవరికి వాళ్ళు కొన్ని విషయాలు, నీవు ఏ విషయంలో ఎక్కడకు నష్టం కలిగించావో, బాధ కలిగించావో, వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా వారిని తిరస్కరిస్తున్నావో, లేక ఏ విధంగా వారితో శత్రుత్వంగా ఉన్నావో, వీటిని సరిదిద్దుకోవడమే నిజమైన ప్రాయశ్చిత్తము, నిజమైన పరిహారము. అంతేకాని పాదయాత్ర ద్వారా పాపానికి పరిహారం రాదు. ఈ కాలంలో ఉంటే పరిహారం మాత్రం రాదు. కానీ పెట్టారు వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు, ఇవన్నీ ప్రారంభించిన వాళ్ళు. మరి ఇంకేం మాత్రం ఎక్కువ. కానీ ఒకటి మాత్రం వాస్తవము, మన వాళ్ళు చెప్పినట్టుగా చేసిన పాపాలతో పెట్టుకొని గంటలో మునిగితే అదేం పరిహారం అవ్వన్నా. మరి తలలు 3 అయినా తలపులు 3 అన్నాడు అవి వెళ్ళి వచ్చి చేసి వస్తే పాపం పరిహారం. ఖచ్చితంగా ఇవన్నీ కాదు. మనము ఎవరినైతే బాధ పెట్టామో తిరిగి వారిని సంతోషపెట్టడమే మన పాపములకు ప్రాయశ్చిత్తము. ఎవరికి నష్టం కలిగించామో వారికి తిరిగి మనము ఎంతో కొంత పరిహారం అలా లాభం కలిగించడమే నిజమైన పరిహారము, నిజమైన ప్రాయశ్చిత్తము. ఇది మనం గుర్తించాలి.
ఏదో చేసేసి గురువులు చెప్పినట్టుగా గోపాల చెప్ప మహారాజాన్ని చెప్పేస్తే పరిహారం అవ్వదు. ఈ ప్రార్థన చేయి వాళ్ళ కోసం, ఎవరికైతే ఆయన చేసావో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం వేరు. ఈ పాప పాప పరిహారం అయిపోయింది, నేను రాయచంద్ర చేసినట్టే కాదు. అదిగో అన్నాడు జక్కయ్య ఏమన్నాడు, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తాను. ఎందుకు? వాడు ఏనాడు పేదల గురించి పట్టించుకోలేదు. పేదల దగ్గర కూడా అన్యాయంగా వసూలు చేశాడు పనులు, పేదలు కూడా పీడించాడు, కేవలం ధనం కోసం స్వార్థం కోసం జీవించాడు. అందుకే ఆయన ఏమన్నాడు, ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తానన్నాడు. రెండవది, ఎవరికైతే అన్యాయం చేసినో ధర్మశాస్త్రం ప్రకారం 2 సార్లు ఇవ్వాలి. ₹1 నష్టం కలిగిస్తే తిరిగి వాడికి ₹2 లాభం కలిగించాలి. కానీ ఏమంటున్నాడు, నేను ఎవరికైనా ₹1 నష్టం కలిగిస్తే వారికి ₹4 లాభం చేకూరుస్తానంటున్నారు. ఇది ప్రభునందు ప్రియులారా నిజమైన పశ్చాత్తాపము, నిజమైన హృదయ పరివర్తనము, నిజమైన పాప పరిహారము. అందుకోసం ఇలాంటి మనం ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఏదైనా కార్యక్రమాల ద్వారా మన పాపాలు పరిహారం అవుతాయని ఈ యొక్క ఉపవాసాల ద్వారా లేక ఈ దీక్షల ద్వారా వీటి ద్వారా మన పాప పరిహారం అయిపోతాయి. భ్రమలో ఉండకండి. మొట్టమొదటి మనము చేయవలసిన ప్రతి కార్యము, మనం చేసే ప్రతి మంచి కార్యము దేవుడి మహిమ కొరకు, ఇతరుల దేని కొరకు చేయాలి అనేది మొట్టమొదటి. ఈ మనసే కావాలి. ఇవి మన ఆలోచన మారిపోవాలి. నా కోసమే కాదు. నీ ప్రార్థన చేసుకున్నా నా కోసమే కాదు. ఇదిగో దేవుడి మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు. రెండవది, మనం చేసే పనులకి ఒక్కోసారి మామూలుగా మనం పొరపాటు చేస్తూ ఉంటాం, ఇతరులకు బాధ కలిగిస్తుంటాం, నష్టం కలిగిస్తూ ఉంటాం. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి మనం ప్రయత్నించడమే నిజమైన పాప పరిహారము. మరి ఎక్కడైతే వాళ్ళకి బాధ కలిగించామో తిరిగి వాళ్ళకు ఉపశమనం కలిగించడమే నిజమైన పరిహారము, నిజమైన ప్రాయశ్చిత్తము. అందుకు ప్రయత్నిస్తూ ఈ 40 రోజులు ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయం కోరుకుందాం. ఆమేన్. ఓ సర్వేశ్వర, మేము రేపు చేయించి జాలి చెందుతూ మేము చేపట్టు ప్రాయశ్చిత్త క్రియలను చూసి పాపమన్యము దయచేయుదురు. మీ సన్నిధిలో నిలిచి ఉన్న ఈ బిడ్డలపై మీ ఆశీస్సులను దయతో పొందలేకుడు. వీరి పూజతో గుర్తింపబడి తమ కాలము త్యాగక్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసులతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవం కొనియాడకు యోగ్యులవుతురుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు పశ్చాత్తాప గీతాలు పాడుతుండగా లైన్లో వచ్చి ఈ ఊరిని మనము నష్టం ధరించి గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొని జీవితము. పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొని జీవించుము అని చెప్తారు. పూర్వకాలం ఏం చెప్పారు? ఇదిగో ఈ మట్టి నుండి పుట్టావు, దీని మట్టిలో తెలుసుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. అది కూడా మంచి మాటే, కానీ దానికంటే ప్రభు చెప్పిన మాట ఇదిగో స్వార్థం వింటాం. దేవుని రాజ్యం సమీపించినది,
అందరూ విశ్వసింపుడు అని ప్రభు చెప్పిన మాటను సంఘంలో కొన్ని విషయాలు ఇంకా ఎక్కువ మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏం చెప్పాలి? పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొని జీవితము. పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొని జీవితం అంటారు. మీరు మీరుగా చెప్పేది మీరు పాపాలు తలుచుకుంటూ పశ్చాత్తాపంతో ఈ యొక్క విభూతిని స్వీకరించున్నాం.
కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. దేవశక్తి దేవా నన్ను దయతో మన్నించుము. దేవశక్తి దేవా నన్ను కరుణ చెందజూడుము. Hallelujah.
Namaste.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు,
ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రను అందుకొని మరణాంతరాలు చెప్పి విసిరించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్యార్థన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపని పాలనకై ధారణ వేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాము. మీ సంస్కృతి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పరివారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచుమని ప్రతిమానుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దేవాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. వీటితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ఈ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని దేవుని రాష్ట్రంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని పెద్దదైన మహిమాలతోను, ప్రీత దొరుకు వారితోను, ప్రీత అపొస్తలులతోను, ప్రీత అందరి వారితోను, వారి మేము సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి నేను మీ కుమారుడు చేసి క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ప్రార్థించినటువంటి ఈ యొక్క స్తుతి గీతంలో మనము ఏమి వింటున్నామో ఒకసారి మనం తెలుసుకుని, ఈ సమయమున మా తండ్రి వైన మీ ఎడల భక్తి శ్రద్ధలు మా తోటి వారి పట్ల సేవా నిరతి కలిగి మీ కుమారుని రూపము మాలో పరిపూర్ణమవునట్లు, మీ కుమారుని రూపము మాలో అన్నిటికీ మూలము, చివరికి అన్నిటికీ గమ్యము మనము క్రీస్తు ప్రభు రూపంగా మారడమే. అది ముఖ్యమైన ధ్యేయము, మన గమ్యము. ఎదురు పెట్టుకొని ఈ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి ఆవలసిన ఆత్మను అప్పుడేటికి అనుగ్రహింపుము. ఆ యొక్క అప్పుడైన వారిని నేను మన్నించినట్లు ఆ అప్పులను నేను మన్నింపుడు. సంవత్సరాలు ప్రవేశింపగా
అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షకుడు మీ చిత్త ప్రకారం మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. సమాధానకర్తైన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండుగాక. ప్రేమతో సమాధానము కలుగు. ఇదిగో పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దయచేసి గమనించండి, ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. విభూతి అందరూ స్వీకరించవచ్చు, ఎందుకంటే మానసు పిలుపు కాబట్టి. కానీ ఈ దివ్య సంస్థానం అనేది కేవలం ఏ ఆటంకం లేనటువంటి కథోలికులు మాత్రమే, అనగా ఈ సంఘానికి చెందిన వారు ఎవరు కూడా ఈ ప్రసాదం పుచ్చుకోవడానికి ముందు రాకూడదు. ఈ సంఘానికి చెందిన వారు, రహస్యానికి చెందిన వారు ఎవరు కూడా ముందుకు రాకూడదు. Bye.
పాటిస్తే ఇది అవసరం లేదు. జ్ఞానస్నానంలో దేవుడిని పాటించడం పిశాచిని దాని క్రియలను దాని ఆకాశాన్ని పెట్టి సర్వశక్తిగా ఆయన కుమారుడైన నక్షుడైన క్రీస్తుని విశ్వసిస్తూ ఆయన నమ్మినటువంటి పవిత్రాత్మను విశ్వసిస్తూ ఇది విశ్వాసం. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పరిశుద్ధ కల్పనగా ఉండాలి. ఇది మనం చేసుకున్నామా? ఈ ప్రమాణం విశ్వాసాన్ని విడిచిపెడతాము ఏంటి? రెండవది సర్వేశ్వరుడు ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. మన రక్షకుడైన యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సంఘములో ఇది మనం దేవునికి ప్రకారం జీవిస్తున్నప్పుడు నీవు సాధపడేసిన ఏ ప్రయోజనము లేదు. ఆ దీక్ష మాత్రం దీక్ష అసలైన దీక్ష దేవుడు ఏర్పరిచిన దీక్ష సంఘం ఏర్పరిచిన దీక్ష అది ఏమిటి? దేవుడు పథకాలను విడిచిపెడతాను. ఒకే సర్వేశ్వరుని విశ్వసిస్తాను. సర్వేశ్వరుని విశ్వసిస్తూ అనేది సర్వేశ్వరుని దేవుని ఏదో వాడేసేది దేవుని మాట ప్రకారం జీవించు. దేవుని మాట ఏంటి? మొట్టమొదటి దేవుని మాట ఏంటి? ఎవరిపరిచి ప్రజాకి ఎవరికి రా పరిశుద్ధ పరిశుద్ధులుగా దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? ఆదివారము ఆరాధన కావాలి. ప్రతి ఆదివారం ఆరాధన కావాలి. 40 రోజులు వచ్చేసి 20 రోజులన్నా 10 సంవత్సరాలు చెప్పి 20 రోజులు అప్పటి 10 సంవత్సరాలు అలా కనపడలేదు. ఏంటి? ప్రతి ఆదివారం ఈ 40 రోజులు వ్యక్తులు రాజధాని అనవసరం. ఈ 40 రోజులు వ్యక్తులు రాజధాని అనవసరం. కానీ ప్రతి ఆదివారం అది దీక్ష, అది దీక్ష. ఈ 40 రోజులు శుభ్రంగా చేసి ఆ తర్వాత ఫస్ట్ ఏమైంది? 44 జాతమా 6 రోజులు చేసి కాబట్టి కథోలిక సంఘములో విశ్వసిస్తున్నాను. అదే దేవుడి
దానిగా ఏం చెప్పారు? మామూలు జరగకూడదు, ఆయన జరగకూడదు అన్నారు. ఏమంటే ఇప్పుడు మీరు పాపం చేస్తూ పాపాన్ని సృష్టించుకోకుండా పాపంలో జీవిస్తూ దేవుని ఆజ్ఞలో జీవితం లేకుండా సంఘవాక్యం లేకుండా జీవిస్తూ ఇప్పుడు ఈ చేసేస్తే ఎలా ఉంటుంది? చదువుతున్నప్పుడు చేస్తున్నారు. ఆహారంలో తప్పుందా? మన భోజనంలో తప్పుందా? ఎక్కడ తప్పుంది? మీరు చేసిన తప్పలేదు, మీరు ఈ యొక్క తీసుకోవడం తప్పలేదు. ఎక్కడ తప్పుంది? సరైనగా జీవించుకోవాలి చేస్తే ఒక రోగి సమస్య అవుతుంది. మనం మళ్ళీ ఏంటి? దేవుడు మీకు మనకు అవకాశం, దేవుడు మళ్ళా మనకు ఒక అయిపోయింది అంటే ఎప్పుడు ఇలా అయిపోయింది దేవుడు మళ్ళా మీకు ఒక అవకాశం ఇస్తున్నారు. రండి అంటున్నారు. ఫోన్లో మీరు పాస్ ఎట్లా చేసినట్టుంది? చేయాలని తౌడు తింటూ అయ్యారు అంటారు. ఇదే తౌడు కన్నా లక్కింటి కూడా ఇంకా అయ్యారు అంటే ఏంటి? అది అలాగే ఎడ్యుకేషన్ కూడా అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఇకనైనా జపాలో చాలా మందికి తీసుకున్నా నాకు కలిసి వేసుకోకపోయినా నాకు కలిసి మీరు గురికొచ్చినా దేవుడు కలిసి మీరు రాకపోయినా దేవుడికి నష్టమే లేదు. అర్థమైందా? ఏదేమి అవకాశం దాన్ని సరిగా చేసేలేదు, సరిగా చేయాలి. ఈ చేయడం కూడా మీరు కాదు. అయినా సరే దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు ముందుకు రావడం మంచిదే. దీక్ష పొందుతున్నా కొంత త్యాగం చేయడానికి ఇష్టపడ్డారు, అది మంచి విషయమే. కానీ ఆ త్యాగం ఏమన్నది? గుడిలో వచ్చి పన్నీరు అంటారు. మంచి అర్థం చేస్తే గుడిలో వచ్చి ఏమవుతుంది? గుడిలో అంటే కాదన్ను, కానీ సరిగా చేయాలి, చక్కగా చేయాలి. ఈ చేసిన పని ఏంటంటే మొట్టమొదటి ఆదివారం ఈ 40 రోజులు వ్యక్తులు నాకు అలా చెప్పింది. ఈ 40 రోజులు వ్యక్తులు నచ్చలేదు. కానీ ప్రతి ఆదివారం మీకు ఆ తీసుకుని దేవుడికి రావాలండి. ఇదిగో నేను ప్రతి ఆదివారం తండ్రి నుంచి నేను ప్రతి ఆదివారం ఏదో పూజ పడుతాను. ఆ దీక్ష గొప్పది. ఏంటంటే ఆ దీక్ష తండ్రి మాట్లాడుతున్నాను, సంఘం మాట్లాడుతున్నాను. ఓకేనా? రెండవది, నేను జపాలు నేర్చుకుంటాను. ఈరోజు చదువుకున్న వాళ్ళు అంటే రోజు బైబిల్ చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు రోజు బైబిల్ చదవాలి. రోజు బైబిల్ చదువుకుంటూ ఒక
శుక్రవారం
ఇక్కడే ఉన్నాను. శనివారం రాత్రి దానిలో పూజలో పాల్గొవాలి, ఉదయము ప్రార్థనలో పాల్గొవాలి. కానీ మధ్యలో వెళ్ళండి, నాకు సంబంధం లేదు. అవసరం లేదు, కానీ అది చెప్పిన చూడండి. వాళ్ళు సుమారు కానీ కదా. ఓకేనా? చెప్పండి ఇప్పుడే. ఉండే రాష్ట్రం
చెప్పి ఇక్కడ కూడా మోసం చేయకూడదు. కొన్నోళ్ళు తీసుకోకూడదు చెప్తుంటే అందరి చేతులు రాస్తున్నారు.